హలో ఫ్రెండ్స్, మేమైతే చేపలు తీసుకున్నామని వీడియో అయితే పెట్టాను కదా. ఇంకా చేపలు అయితే చూడండి తెల్లగా తోమేసింది. మా అమ్మ ఉప్పు అయితే వేసి పెట్టేసింది. నేనైతే చింతపండు అయితే నానబెట్టేశాను. ఇంకా చేపలను అయితే నీళ్ళు వేసి కడుక్కుంటా ఉంది. చూడండి, ఒక డబ్బర్ అయితే తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిరపకాయ అయితే వేసేసి ఇంకా కడుక్కున్న చేప ముక్కలను అయితే దాంట్లో వేసేస్తూ ఉంది. ఇంకా కొబ్బరి, టమాటో, ఎర్రగడ్డ మసాలా అయితే మిక్సీ పట్టుకొని వేసేసింది. ఇంకా చింతపండు రసాన్ని వేసేసి కొత్తిమీర వేసి కొంచెం నూనె పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి మా అమ్మ. ఇంకా మా తమ్ముడు అయితే డ్యూటీ నుంచి వస్తున్నాడు చూడండి బండిలో. ఇంకా మా అమ్మ అయితే చూడండి మామిడికాయ అయితే వలుస్తూ ఉంది తొక్క. ఇంకా కూరలో వేసేదానికి మామిడికాయ ముక్కలు నేనైతే ఇంకా కడిగేసి కూరలో అయితే వేసేసాను మామిడికాయ ముక్కలు. ఇంకా 20 నిమిషాల తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది, చేపల కూర. మా బాబు చూడండి ఇంకా మామిడికాయ ముక్క అయితే తింటా ఉన్నాడు. చేప కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.